హాయ్ హలో నమస్తే నేను మీ జయ ఈరోజు నేను ఇక్కడ కీసరగట్ట దగ్గర ఉన్నానండి. సన్ రైజ్ రిటైర్మెంట్ హోమ్స్ దగ్గర ఉన్నాను. అసలు చుట్టూ వాతావరణం చూస్తుంటే చుట్టూ పచ్చిక బయలు, ఎదురుగుండా కూడా మనకు ఒక కొండ కీసరగట్టు క్లియర్ గా కనిపిస్తా ఉంది. దాని పక్కనే ఉంది సన్ రైజ్ రిటైర్మెంట్ హోమ్స్. ఒక 3 అంతస్తుల భవనంలో చాలా సువిశాలంగా నిర్మించారు. లోపల అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ఇచ్చారు, వీళ్ళ స్పెషాలిటీ ఏంటి, మాటల్లో ఎందుకు చూసేద్దాం రండి. సో లోపలికి వెళ్దామండి. పెద్దవాళ్ళకి సంబంధించి, ఎందుకంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ ఉండటానికి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, ఫుడ్కి సంబంధించి కావచ్చు. సన్ రైజ్ రిటైర్మెంట్ హోమ్స్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి ఒకసారి చూద్దాం రండి. రైట్ నౌ నేను కిచెన్లో ఉన్నానండి. ఇది డైనింగ్ హాల్. ఎంత బాగుందో చూడండి, చాలా పెద్దదిగా చక్కగా నీట్గా ఉంది. అంతా కూడా స్టోన్తో చేశారు, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా. కిందేమో ఒకటి స్టోర్ రూము, ఒకటి కిచెను, దాని పక్కన వాష్రూమ్స్ని అరేంజ్ చేశారు. అంటే పెద్దవాళ్ళు కవ్వుకున్న పైకి ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఉండటానికి రూమ్స్ కూడా ఇక్కడే అరేంజ్ చేశారండి. పక్కనే లిఫ్టు, తర్వాత పైకి అంటే పై ఫ్లోర్స్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కూడా. సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం కదండి, చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో పెద్దవాళ్ళని కూడా ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చిన్నపిల్లలతో సమానమని, వాళ్ళకి ఆహారం విషయం కావచ్చు, లేకపోతే వాళ్ళు నిద్ర కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వీటికి సంబంధించి మనం చంటి బిడ్డని ఎలా చూస్తామో పెద్దవాళ్ళని కూడా అలాగే చూసుకోవాలి. ఆ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని రెడ్డి గారు స్పెషల్ కేర్ తీసుకున్నామండి. మంచి హైజీన్ ఫుడ్, హైజీన్ కిచెన్ని మెయింటైన్ చేస్తున్నాం జయ గారు అని చెప్పి నాతో చెప్పారు. మర్చిపోయినండి ఇంకొక విషయం. సాధారణంగా మనందరికీ ఒక 30 ఏళ్ళు దాటితేనే హెల్త్ ఇష్యూస్ని చూస్తున్నాం ప్రజెంట్. అయితే మరి ఆఫ్టర్ రిటైర్మెంట్ కదా, చిన్న చితగా హెల్త్ సమస్యలు ఉంటాయి. పాపం పెద్దవాళ్ళకి ఏ చిన్న సమస్య ఉన్నా ఒకలాంటి గాబరా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చూపించుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని కంగారు పడతారు కదా. అందుకోసం అని చెప్పి ఎక్కడికో బయటికి వెళ్ళనవసరం లేదు. ఏ చిన్న సమస్య ఉన్నా, ఒంట్లో కొంచెం నలత ఉన్నా కూడా ఇక్కడే ఒక డాక్టర్ ఉండేలాగా ఒక సపరేట్గా ఆయన కోసం, డాక్టర్ కోసమే ఒక రూమ్ని కేటాయించారండి. ఎవరికి ఏ ఇష్యూ వచ్చినా, ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే ట్రీట్ చేయడానికి ఇక్కడ డాక్టర్ ఫెసిలిటీ కూడా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు 24/7 అవైలబుల్గా ఉంటున్నారు? 24/7 నేను అవైలబుల్ ఉంటాను. నేను లేకుండా మా స్టాఫ్ ఎవరైనా ఎవరైనా అవైలబుల్ ఉంటారు. ఓకే. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ మా హాస్పిటల్ పక్కనే ఉంది, లెక్సీ హాస్పిటల్. ఇక్కడికి మా అంబులెన్స్ ద్వారా తరలిస్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూర్చొని కాలక్షేపం చేసుకోవడానికి వీలుగా ఇట్లా సోఫా సెట్ అది అరేంజ్ చేశారు. బయట నుంచి వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తూ ఉందండి ఇక్కడ. అండ్ చిన్న లైబ్రరీ సెటప్ చేశారనమాట. వాళ్ళకి కాలక్షేపం కోసం రకరకాల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. మన పురాతన గ్రంథాల దగ్గర నుంచి భాగవతం, రామాయణం ఇలాంటి గ్రంథాలు, అలానే కొన్ని మంచి మంచి ఆథర్స్ రాసిన స్టోరీస్. అంటే పెద్దవాళ్ళకి ఇంతకు మించి కాలక్షేపం ఏముంటుందండి, బుక్స్ చదువుకోవటం మంచి కాలక్షేపం కదా. సో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా ఇక్కడ అరేంజ్ చేశారనమాట. చాలా బాగుంది సెటప్ కూడా. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రతి ఫ్లోర్లో కూడా ఇలా చేత్తో వేసినటువంటి పెయింటింగ్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే అలా నుంచొని చూడాలనిపిస్తోంది. చాలా బాగున్నాయండి. ప్రతి పెయింటింగ్ కూడా ఒక థీమ్తో పెట్టినట్టున్నారు. చాలా చాలా బాగున్నాయి. అసలు ఎంతైనా న్యాచురల్ పెయింటింగ్స్ న్యాచురలే కదండి. రూమ్ చూడండి ఎంత విశాలంగా, ఎంత పెద్దదిగా అనిపిస్తుందంటే. ఇది 20/12 ఉందంట. ఈ రూమ్లోనే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింగిల్గా ఉండటానికి బెడ్, కూర్చోటానికి ఒక సోఫా, లోపలే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. బయటికి వెళ్లకుండా లోపలే వాష్రూమ్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. లోపల టైల్స్ అవి కూడా స్కిట్ కాకుండా ఇచ్చారు. అండ్ స్టోర్ చేసుకోవటానికి ఒక బీరువా, ఇక్కడ కూడా చక్కగా ఒక ప్లేసు. అంటే ఇక్కడ ఏదైనా కర్టన్ లాగా వేసేసుకొని డ్రెస్అప్ అవ్వటానికి కానీ అట్లా. వీళ్ళు ఏదైతే సన్ రైజ్ రిటైర్మెంట్ హోమ్స్ అని పేరు పెట్టుకున్నారో పేరుకు తగ్గట్టే ఉందండి. చూడగానే అసలు ఇక్కడ బాల్కనీలో నుంచి కనుక చూస్తే వీళ్ళు పేరుకు తగినట్టే ఉంది. ఇది రూమ్ కూడా చూడండి, సన్ రైజ్ రిటైర్మెంట్ హోమ్స్ అన్నట్టుగా. నిజంగానే బాల్కనీ కూడా చాలా పెద్దది వచ్చింది. బయట వ్యూ చూస్తే ఎంత బాగుందంటే, చుట్టూ పచ్చటి పంట పొలాలు, కొండలు, చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏదైతే కోరుకుంటారో అలాంటి వాతావరణం మనకి ఇక్కడ సన్ రైజ్ రిటైర్మెంట్ హోమ్స్లో కనిపిస్తూ ఉంది. ఎవరికి వాళ్ళకి ప్రతి రూమ్కి కూడా ఇండివిజువల్గా ఇలా బాల్కనీ ఇవ్వటం.
సపరేట్గా వాష్రూమ్ అండ్ వాళ్ళు స్టోర్ చేసుకోవటానికి ఒక బీరువా అండ్ టీవీ, సోఫా, మొత్తం ఆల్ ఫెసిలిటీస్ రూమ్లోనే ఇవ్వటం జరిగింది. స్కిడ్ కాకుండా, అన్నిటికన్నా ముఖ్యం పెద్దవాళ్ళకి కొంచెం ఫ్లోర్ మీద స్కిడ్ కాకుండా యాంటీ స్కిడ్ ఫ్లోర్ను కూడా అరేంజ్ చేశారు. చాలా ప్రశాంతంగా, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛంగా చక్కటి వెలుతురు రూమ్లోకి. ప్రతి రూమ్ అండి, నేను మొత్తం టోటల్ బిల్డింగ్ అంతా తిరిగి వచ్చాను. ప్రతి రూమ్లో కూడా ఇలాంటి ఫెసిలిటీసే ఉన్నాయి. చూడటానికి చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా అనిపిస్తూ ఉంది. రిటైర్మెంట్ తర్వాత ఇంతకు మించి ఇంకేం కావాలి. అలానే ఫ్లోర్ చూడండి, చాలా పైకి, చాలా బాగా కలర్స్ కూడా, ఈవెన్ రూమ్లో వేసిన కలర్స్ కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకొని వేయించామనేసి ఇందాక ఆయన రెడ్డి గారు చెప్పారు నాకు. ఆయన మాటకి, ఆయన చెప్పిన దానికి అనుగుణంగానే ఉందండి టోటల్ రూమ్ అంతా కూడా. లోపల టీవీ కూడా అరేంజ్ చేశారు, ఎందుకంటే పెద్దవాళ్ళకి కాస్త టైంపాస్ కూడా అవ్వాలి కదా, దానికోసం అని చెప్పి. బయట కూడా చాలా బాగుందండి. అంటే హడావిడిగా గజిబిజిగా పక్కనే కాకుండా ఎక్కడికక్కడ ప్రతి రూమ్కి స్పేస్ ఇచ్చి ఎవరికి వాళ్ళకి ఒక ఇండివిజువల్గా తమ ఇంట్లో తాము ఉంటున్న ఫీల్ని క్రియేట్ చేశారు ఈ సన్ రైజ్ రిటైర్మెంట్ హోమ్స్ వాళ్ళు. ఒకసారి బయట ఫ్లోర్ కూడా చూపిస్తాను రండి. రైట్, ఇక్కడ నేను గమనించిన ఇంకొక విషయం అండి, ప్రతి ఫ్లోర్లో కూడా ఇలా వాల్స్కి రెండు వైపులా ఇలా రాడ్లాగా ఇచ్చారు. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, గబుక్కున పడిపోకుండా, గబుక్కున వాళ్ళకి ఏదైనా తూలు వచ్చినా ఒక గ్రిప్ ఉంటే కాన్ఫిడెంట్గా నడుస్తారన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఫ్లోర్లో కూడా ఎంటైర్ ఫుల్గా ఇలా రాడ్లు ఇచ్చారు. కింద ఫ్లోర్ కూడా చాలా నీట్గా, క్లీన్గా, మీకు పదే చెప్తే యాంటీ స్కిడ్ ఫ్లోర్ లాగా ఇచ్చారనమాట. సో ఇక్కడ పడిపోకుండా జాగ్రత్తగా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారండి. ఇంకా బయట గార్డెన్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు రండి. రైట్, ఇక్కడ నేను గార్డెన్కి వస్తున్నానండి. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. ఈలోపే మీకు చూపించేసేయాలని చెప్పి నేను ముందుగా వచ్చేసాను. పాపం రెడ్డి గారు నన్ను ఆగమన్నారు, ఒక 1 వీక్ ఆగని జయగారు అన్నారు, కానీ లేదండి చూపిద్దాము, చాలా బాగుందని చెప్పి నేను వచ్చాను అనమాట. వావ్, ఇక్కడ చిన్న స్టేజ్లా పెట్టారు. ఎందుకంటే ఏదన్నా చిన్న సెలబ్రేషన్స్ చేసుకోవడానికి, బర్త్డేస్ కానీ లేకపోతే మ్యారేజ్ డేస్ కానీ అలాంటివి చేసుకోవడానికి చిన్న సెలబ్రేషన్స్ కోసం చక్కగా ఒక స్టేజ్ లాగా అరేంజ్ చేశారు. ఇక్కడంతా కూడా గార్డెన్ అనమాట. వీళ్ళకి కావాల్సిన కూరగాయలు, పళ్ళు అన్నీ కూడా ఇక్కడే పండించుకుంటారంట. అంటే న్యాచురల్గా పండించుకుంటాము అనేసి, ఆర్గానిక్గా, ఎందుకంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా, దానికోసం అని చెప్పేసి ఆర్గానిక్గా ఇక్కడ మనం పంటలు పండించుకుంటున్నామని చెప్పారు. వావ్, ట్రాక్టర్ కూడా ఉందండో ఇక్కడ. సొర్రపాదును చూసి ఎన్ని రోజులు అవుతుందో, ఎంత బాగుందో సొరకాయ. చక్కగా వీటికంతా కూడా సొరపాదు పెట్టినట్లున్నారు, కాయలు కూడా ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి. ఇదిగోండి, నిమ్మ చెట్టు, జామ చెట్టు, మామిడి చెట్టు, వంకాయలు, పెద్ద గణపతి స్వామిని కూడా పెట్టారు ఇక్కడ. బాగుంది, గార్డెన్ అంతా కూడా చాలా బాగుంది. ఇంకొంచెం డెవలప్ చేయాల్సి ఉంది, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ప్రాపర్గా సెటప్ అది చేయించుతూ ఉన్నారు. వర్క్ కూడా నడుస్తుంది పక్కన. చాలా బాగుంది, ఎంత ప్రశాంతంగా, హాయిగా, చక్కగా గాలి వస్తూ ఉంది. పెద్ద ప్లేస్ అన్నమాట అది. మొత్తం అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం గార్డెన్ అంతా కంప్లీట్ అయ్యాక లుక్ టోటల్గా చేంజ్ అయిపోతుందండి. ఎంతసేపు రూముల్లో కూర్చోలేరు కదా, సో ప్రశాంతంగా కాసేపు ఇట్లా అటు ఇటు తిరగటానికి, గాలి పీల్చుకోవటానికి చాలా బాగుంది. ఇందుకీ అసలు ఈ సన్ రైజ్ రిటైర్మెంట్ హోమ్స్ ప్రొపరేటర్ రెడ్డి గారిని మీకు పరిచయం చేయలేదు కదా, పరిచయం చేస్తానండి. మీకు నా వాయిస్ అర్థమవుతూ ఉంటుందేమో, ఎందుకంటే మొత్తం గాలి వస్తూ ఉంది, మైక్లో డిస్టర్బెన్స్ కూడా వస్తుందేమో మీకు. అంటే ఎంత ప్యూర్గా న్యాచురల్ హెయిర్ అండి, ఎంత బాగుందంటే సిటీస్లో మనకి ఎక్కడ దొరుకుతుంది ఇలా, ఇంత న్యాచురాలిటీ ఎక్కడా దొరకదు. సరే, రెడ్డి గారితో మాట్లాడదాము. ఎందుకు సన్ రైజ్ రిటైర్మెంట్ హోమ్స్ స్టార్ట్ చేశారు, ఆయన ఎయిమ్ ఏంటి, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఒకసారి మాట్లాడదాం. కమ్. వావ్, ఇక్కడ చెర్రీ పళ్ళు కూడా ఉన్నాయండి. ఎంత న్యాచురల్గా ఉంది, చెట్టు నుంచి కోసింది కదా, కడుక్కోక్కర్లా, తినేయచ్చు అనమాట. హాయ్ విజ్ఞాన్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. రిటైర్మెంట్ హోమ్ మొత్తం చూసానండి, ఎంత బాగుందో, దేనికదే ప్రత్యేకంగా అనిపించింది. చాలా హైజీన్గా ఉంది, అండ్ చుట్టూ పచ్చటి వాతావరణం, పొలాలు,
గాలి, వెలుతురు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. సో రెడ్డి గారితో మాట్లాడదాం అనుకున్నాను, మీ హస్బెండ్తో, ఆయన కొంచెం బిజీ ఉన్నట్లున్నారు కదా. ఓకే, ఈ థాట్ ఎలా వచ్చిందండి అసలు రిటైర్మెంట్ హోమ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? యాక్చువల్గా ఒకసారి ఇట్లానే రిటైర్మెంట్ హోమ్స్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ విజిట్ చేశాము. అక్కడ చూస్తే వెదర్ కానీ అట్మాస్ఫియర్ కానీ మెయింటెనెన్స్ కానీ ఏది కూడా అంత ప్రాపర్గా అనిపించలేదు. దే ఆర్ పేయింగ్ బట్ దట్ ఈస్ నాట్ వర్త్. ఓకే, వాట్ దే ఆర్ పేయింగ్ ఈజ్ నాట్ వర్త్. సో వై డోంట్ వీ ప్లాన్ దిస్? మనం ఎందుకు ఇట్లా ప్లాన్ చేయొద్దు? ఆల్రెడీ వీ హ్యావ్ ఎ డ్రీమ్ టు ప్లాన్ దిస్. ఓకే, సో అదే డ్రీమ్లో అన్ని సర్వే చేసుకొని we have entered to this. సో బాగా స్టడీ చేసినట్లున్నారు. yes, we have not came blindly to this. blind గా వచ్చేయలేదు, ఆల్ పెడుతున్నారు వీళ్ళు పెడుతున్నారు అని కాదు మేము వచ్చింది. we have to service చేయాలి, బట్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ. మీరు ఎక్కడైతే హర్ట్ అయ్యారో, ఇది బాగోలేదు ఇంకా బెటర్గా చేయాలి అనుకొని ఇది స్టార్ట్ చేసేటప్పుడు సమ్ పాయింట్స్ అనేది అనుకుని ఉంటారు కదా, ఇలా ఉండాలి అని. అవి ఏంటండి, ఎలాంటి పాయింట్స్తో ముందుకు వచ్చారు? నేను విజిట్ చేసిన ప్లేసెస్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఎక్కడైనా కానీ ఒక్కో రూమ్లలో ముగ్గురిని నలుగురిని పెట్టి చూస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఇళ్లలో అట్లా కంఫర్టబుల్ గా లేకనే మేబీ సమ్ అదర్ రీజన్స్, వాళ్ళ పరిస్థితులు మనకు తెలియదు. బట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మంచిగా చూసుకోవాలి వాళ్ళని, మనలాగా చూసుకోవాలి అంటే ఫస్ట్ స్పేషియస్ గా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ కంఫర్ట్. ఓకే, హౌ దే ఆర్ అంటే వాళ్ళు ఎట్లా ఉండాలనుకుంటున్నారు అంటే ఇంట్లో వాళ్ళు ఉండలేకే మన దగ్గరకు వస్తున్నారు. సో మన దగ్గర కంఫర్ట్ జోన్ వాళ్ళకు ఉండాలి. కాబట్టి నేను చూసిన ప్లేసెస్ లో కంఫర్ట్ గా లేరు వాళ్ళు, అంటే ఒకే రూమ్లలో ముగ్గురు నలుగురిని పెట్టడము అది నాకు నచ్చలేదు. సో మనం ప్లాన్ చేసి వాళ్ళ థాట్స్ ఎట్లా ఉన్నాయి అంటే ఇంట్లో మా అత్తయ్యని కూడా కొంచెం అంటే ఏజ్ వైజ్ గా అంటే మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటుంది ఏజ్ వైజ్ గా మీకు ఏదైతే బాగుంటుంది ఆ ఏజ్ లో ఏంటి వాళ్ళకి మంచిగా టైం టు టైం ఫుడ్, టైం టు టైం మెడిసిన్, ఇవన్నీ ఉంటే దే ఫీల్ హ్యాపీ, వాళ్ళకి హ్యాపీగా ఉంటారు. సో అవన్నీ అట్లా ప్లాన్ ఆ పాయింట్స్ తో మేము ఇందులోకి ఎంటర్ అయ్యాం. ఇందులో ఉన్న స్పెషల్ అంటే ఫెసిలిటీస్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే మనం అన్ని చోట్లలో నేను చూసింది ఏంటంటే అపార్ట్మెంట్స్లలో అట్లా తీసుకొని ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకొని దే ఆర్ రన్నింగ్ అట్లా రన్ చేస్తున్నారు. ప్లాన్ ఫర్ సపరేట్లీ వాళ్ళ కోసమే మనం ఇది కన్స్ట్రక్ట్ చేసాం అనమాట. సింగిల్ రూమ్స్ కానీ షేరింగ్ రూమ్స్ కానీ కపుల్ రూమ్స్. yes, we have sharing rooms separate, single rooms separate and couple rooms also. Okay, couple rooms also NRI parents అట్లా కపుల్ రూమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ అంటే ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ we have balconies separately and TV, casual sofa, some of the facilities. ఓకే, మంచి హైజీన్ కిచెన్ మెయింటైన్ చేస్తా ఉన్నారు. yes, hygiene kitchen. బయట గార్డెన్ కూడా చూసానండి, చాలా చాలా బాగుంది. అయితే ఇంకొంచెం డెవలప్ చేయండి, ఇప్పుడు స్టార్టింగ్ కదా ఇప్పుడే. ఈ లొకేషన్ అంటే ఎటు వస్తుందండి? ఇది లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జిట్ 8 ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 8 కీసరా గుట్ట రోడ్ లో కీసరా ఎగ్జిట్ 8 ఎగ్జిట్ నెంబర్ 8. సో కనెక్టింగ్ మనకి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గర అంటే ఎక్కడికైనా కనెక్టింగ్ ఉంటుంది. అంటే పీస్ఫుల్ గా ఉండాలి అంటే అదేదో తీసుకెళ్లి అడవిలో వేయడం అనేది కాదు. పీస్ఫుల్నెస్ అంటే అట్మాస్ఫియర్ అంటే దగ్గరలో ఇల్లు ఉండాలి, కంఫర్ట్ గా ఉండాలి, అట్మాస్ఫియర్ కూడా బాగుండాలి. అంటే ఏదో సపరేట్ గా కాకుండా లేదు, మనకు అన్ని కంటికి కనిపించేలాగే ఉన్నాయి. వి ఫీల్ సపరేట్, మనం సపరేట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ మనం అందరిలో నియర్ బై హౌసెస్ ఆల్సో ఉన్నాయి, హౌసెస్ కూడా ఉన్నాయి. గెస్ట్ కూడా ఒక రూమ్ వి హావ్ ప్లాన్ ఫర్ గెస్ట్ ఆల్సో. అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ పేరెంట్స్ అంటే దే యూస్ టు కమ్ అంటే ఇక్కడికే వచ్చేస్తారు కదా వాళ్ళ పేరెంట్స్ ని చూసుకోవడానికి. వాళ్ళు స్టే చేయడానికి కూడా మన దగ్గర ఒక 1-2 days దే కెన్ సీ దేర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ ని చూసుకొని వాళ్ళ పేరెంట్స్ కంఫర్ట్ గా ఉన్నారా లేరా, వాళ్ళకి సెట్ అయిందా లేదా చూసుకోవడానికి వాళ్ళకి మనం ఒక 1-2 days ఇక్కడ ఫ్రీగా విజిట్ చేసి ఉండొచ్చు. రైట్. ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి సన్ రైజ్ రిటైర్మెంట్ హోమ్స్ అంటే ఏంటి, ఏం చెప్తారు? సన్ రైజ్ రిటైర్మెంట్ హోమ్ అంటే ఇట్ ఈస్ యువర్ నెక్స్ట్ హోమ్ ఫర్ యూ. మీకు ఇంకొక ఇల్లు ఇది. చాలా బాగుంది విజ్ఞాని గారు, ఇదంతా బయట అంతా కూడా చూస్తూ ఉంటే ఇందాక నేను వచ్చినప్పుడు కూడా చూసాను, చాలా గ్రీనిష్గా. ఇక్కడ అట్మాస్ఫియర్ మనకి ఎక్కడ దొరకదండి, ఇక్కడ విలేజ్ లాగే ఉంటుంది. బట్ విలేజ్ కూడా కాదు, మనకి మంచి అట్మాస్ఫియర్. మనకి ఇక్కడ ఉన్నంతలో ఆర్గానిక్, ఎక్కువలో కాదు ఉన్నంతలో ఆర్గానిక్. మంచిగా మీకు పచ్చగా చూడండి ఎక్కడ
మంచిగా గ్రీనరీ ఉంటుంది, ఓకే, మంచి అట్మాస్ఫియర్, వాతావరణం, గాలి, వెలుతురు అంతా కూడా వెంటిలేషన్ అన్ని బాగుంటాయండి. ఎక్కడో దూరంగా పడేసినట్టు కాదు, అందుకని గజిబిజిగా అందరి మధ్యలోనూ కాదు, రెండు విధాలుగా కూడా ఉంది. పొల్యూషన్ ఫ్రీ అండ్ అట్మాస్ఫియర్ బాగుంటుంది. అండ్ నియర్ టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 8 మనది ఎగ్జిట్ 8. ఓకే, ఔటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరే, అన్ని కనెక్టింగ్, మనకి ఏదైనా కూడా దగ్గరే అన్నమాట ఇక్కడ నుంచి. ఓకే, సో ఎక్కడో తీసుకెళ్లి వేసినాం మన పేరెంట్స్ ని అంటే వదిలేసినాము అనేలాగా కాకుండా మన నెక్స్ట్ హోమ్ ఇంట్లో ఎలా చూసుకుంటారో మేము మా చేతిలో పెట్టండి అలా చూసుకుంటాం. సన్ రైజ్ రిటైర్మెంట్ హోమ్స్ అంటే మీ నెక్స్ట్ హోమ్స్ కింద, నెక్స్ట్ హోమ్. రైట్, మేము ఇక్కడే ఉంటాము, మీకు అన్ని ఫెసిలిటీస్ చూస్తాము, మీకు ఏ ప్రాబ్లం లేకుండా మేము ఇక్కడ చూసుకుంటాం. నాకు ఇక్కడ హెల్త్ వైజ్ గానీ ఫుడ్ వైజ్ గానీ అన్నీ కూడా ఇక్కడే మీరు చూస్తారు. రైట్, నాకు సన్ రైజ్ రిటైర్మెంట్ హోమ్స్ గురించి చెప్పిన వాటిలో చూసిన దాంట్లో ఇంకొక మంచి పాయింట్ నచ్చిందండి. ఏంటంటే వీళ్ళు ఇక్కడే స్టే చేస్తారు, ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారు. అంటే ఎవరినో ఇందాక అన్నట్లుగా మేనేజర్స్ని పెట్టేసి వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి ఏదో వీలైనప్పుడు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ చూసి వెళ్లకుండా వీళ్ళు ఉండేది కూడా ఇక్కడే. సో ఇక్కడే ఉంటారు కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే వచ్చి చూడటానికి, వాళ్ళకి ఏదైనా కావాలంటే చేయటానికి చాలా బాగుంటుందండి. ప్లస్ ఇది ఒక ప్రొఫెషన్ కింద తీసుకున్నారు. ఎస్, అంతేనండి. ప్రొఫెషన్ అంటే ఇది ఒక ప్రొఫెషన్ అన్నిట్లా కాకుండా బిజినెస్ అండ్ సర్వీస్. ఓకే, రైట్ అండి. ఎనీహౌ, I wish you very all the best and thank you so much అండి. నమస్తే.